దేవుని యొక్క ప్రేమ ఉన్నతమైన ప్రేమ. లూకాసు వార్త 15వ అధ్యాయం 11వ వచనంలో ఒక మనుషునికి 2 కుమారులు ఉండేవి. ఆ కుమారులో చిన్న కుమారుడు ఒకరోజు లోకం మీద ఆశ కలిగి లోకంలోకి వెళ్ళాలని, మరి లోకాన్ని ఈ తండ్రి ఇంటిని విడిచి ఒకరోజు లోకానికి వెళ్ళాలని మనసులో అనుకుని తండ్రి దగ్గరికి వెళ్ళి, నాకు ఆస్తిలో వచ్చే నా భాగం నాకు ఏమని అడిగినప్పుడు తండ్రి ఆ చిన్న కుమారుడికి వచ్చే ఆస్తిని, ఆ యొక్క ధనాన్ని ఆ చిన్న కుమారుడికి ఇస్తాడు. అయితే ఆ చిన్న కుమారుడు ఆ ధనాన్నంతా సమకూర్చుకొని ఒకరోజు ఆ ధన సంచిని చేత పట్టుకొని తండ్రి ఇంటిలో నుంచి బయటకు వెళ్తాడు. అయితే తండ్రి ఇంటిలో నుంచి బయటికి వెళ్ళిన క్షణము నుండి ఆ ధనాన్ని లోకములో ఉన్న ప్రతి దాని కొరకు ఖర్చు చేస్తాడు. దుర్వ్యాపారంతో ఖర్చు చేస్తాడు, వేషులతో తిరిగి ధనాన్ని మొత్తము ఖర్చు చేస్తాడు. ఆ తర్వాత తండ్రి ఇచ్చిన ధనమంతా కూడా తన దగ్గర అయిపోయింది. ఆ దేశంలో, ఆ కుమారుడు వెళ్ళిన దేశంలో గొప్ప కరువు వచ్చింది. ఆ దేశంలో ఉన్న ఒక వ్యక్తి దగ్గరికి ఆ కుమారుడు వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి పందులను వేపే ఒక ఉద్యోగాన్ని చూపిస్తాడు. ఆ కుమారుడు పందులు చేసే ఒక వ్యాపారాన్ని చేస్తాడు. పందుల్ని మేపే ఒక ఉద్యోగాన్ని చేస్తున్నప్పుడు తనకు విపరీతమైన ఆకలి కలిగినప్పుడు ఒక పందుల పొట్టు తిని నేను ఆకలి తీర్చుకుంటా అని ఆశపడ్డాడు. కానీ దేవుని వాక్యంలో ఏ సెలవిస్తుందంటే ఆ పొట్టు కూడా దొరకలేదంట. పందులకు వేసే పొట్టు కూడా కుమారుడికి దొరకలేదు. కాబట్టి ఇక కుమారుడు ఆకలితో ఎంతో అలమటిస్తున్నప్పుడు, ఆకలితో బాధపడుతున్నప్పుడు కుమారుడికి ఒక దేవుని వాక్యంలో ఉంటది, బుద్ధి వచ్చినప్పుడు అప్పుడు తండ్రి గుర్తుకొస్తాడు. కుమారుడికి ధనమునంతసేపు తండ్రి గుర్తుకు రాలేదు. కుమారుడికి చేతి నిండా ధనం ఉన్నప్పుడు తండ్రి గుర్తుకు రాలేదు. ధనమంతా అయిపోయి కరువు వచ్చినప్పుడు కుమారుడికి తండ్రి గుర్తుకొస్తుంది. తండ్రి ఇల్లు గుర్తుకొస్తుంది. తండ్రి ఇంట్లో అనేక కూలివారులు ఉన్నారు, అనేక సమృద్ధి ఉంది. ఇక్కడ ఆకలితో చనిపోతున్నాను అని ఎంతగానో మరి ఆ కుమారుడు బాధపడ్డప్పుడు తండ్రి ఇంటికి నేను వెళ్ళాలి అని ఆయనకు బుద్ధి వచ్చినప్పుడు తండ్రి ఇంటికి మరలా వెళ్దామని తలుచుకొని ప్రయాణమై వెళ్తుండగా ఇంకా తండ్రి ఇంటికి దగ్గరికి రాకముందే తండ్రి వాడిని గుర్తుపడతాడు. ఇంకా లూకాసు వార్త 15వ అధ్యాయం 20వ వచనంలో వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడే తండ్రి పరుగెత్తుకొని వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకొనేను అని అంటది. మరి పందుల వ్యాపారం దగ్గర చేసిన కుమారుడి దగ్గర దుర్వాసన వస్తుంది, మురికి వస్త్రములతో ఉంటాడు. అయినా తండ్రి చూడండి, కుమారుడు తప్పిపోయాడని దుఃఖపడ్డాడు. కానీ తప్పిపోయి మరలా దొరికాడనే సంతోషంతో ఎంతో ఆనందముతో మెడ మీద పడి ముద్దు పెట్టుకొని దాసులను పిలిపించి ప్రశస్త వస్త్రములు నా కుమారుడికి ధరింపచేయండి, చేతికి ఉంగరం పెట్టండి, పాదములకు చెప్పులు తొలగించని అలంకరించి తండ్రి ఇంటికి వేలు చేర్చుకుంటాడు. ఇక్కడ మనం చూడవలసింది ఏంటంటే కుమారుడు తండ్రి ఇంటిలో నుంచి బయటికి వెళ్ళినప్పుడు కుమారుడికి కరువు వచ్చింది, కుమారుడికి అవమానం వచ్చింది, కుమారుడికి ఆకలి బాధలు వచ్చాయి. కానీ తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు కుమారుడికి ఏ బాధ లేదు. ఈరోజు మనం తెలుసుకోవాల్సింది అంటే తండ్రి దగ్గర మనం ఉన్నప్పుడు మనకు సమృద్ధి ఉంటుంది, మనకు కాపుదల ఉంటుంది, మనకు గౌరవం ఉంటుంది, మనకు సమాధానం ఉంటుంది. తండ్రికి దూరంగా వెళ్ళినప్పుడు, పరలోకపు తండ్రికి దూరంగా వెళ్ళినప్పుడు, పరలోకపు తండ్రి ఇంటికి మనం దూరంగా వెళ్ళినప్పుడు అనేక బాధలు లోకంలో పడవలసి వస్తుంది. లోకంలో ఉన్న ధనము శాశ్వతమైన ధనము పట్టుకుని వెళ్ళాడు. కానీ ఒకరోజు ధనమంతా అయిపోయింది. దుఃఖం, బాధ, విచారం అన్ని కుమారుడు కలిగాయి. కానీ తండ్రి మరి ఏది కూడా చూడలేదు. మరి కుమారుడు ఎంతో చెడ్డ పేరు తీసుకొచ్చిన వేషలతో ఆ బాధని, మరి వేషలతో ఆ డబ్బును మొత్తం ఖర్చు చేశాడు. అయినా కానీ దేవాది దేవుడు అదేది చూడకుండా కుమారుడే మరలా కుమారుడుగా అంగీకరించాడు. మన మనస్సు ఎప్పుడైతే మారిపోతుందో అప్పుడు మన యొక్క ప్రతి ఒక్క బాధను దేవుడు చూసి మనకి దేవుడు చేర్చుకుంటాడు, అంగీకరిస్తాడు. కానీ మనల్ని దేవాది దేవుడు త్రోసివేయడు. మరి తప్పిపోయిన కుమారుడు దేవుడు అంగీకరించినట్లు ఈరోజు దేవుడు నన్ను అంగీకరిస్తాడు. మరి ప్రతి బాధను దేవుడు ఏ బాధ కూడా తీసుకొని రాలేదు. తప్పిపోయిన కుమారుని దేవుడు
మరి అలంకరించినట్లు ఈరోజు మనందరినీ దేవుడు అలంకరిస్తాడు. దేవుడు మనకి సమాధానం ఇవ్వాలంటే మొదటగా మనము తప్పిపోయామని గుర్తు తెచ్చుకోవాలి. మన కుమారుడికి బుద్ధి వచ్చినప్పుడే అన్ని దొరికాయి, కానీ మన లోకమే శాశ్వతం అనుకోవద్దు. దేవుడు మన కొరకు ఎదురు చూసే దేవుడు ఉన్నాడని లూకాసు వార్త 15:20 వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడే ఎంత ఎదురు చూస్తున్నాడు. తప్పిపోయినది మొదలుకొని దేవుడు ఇంటిలో సంతోషంగా లేడు. కుమారుడు వచ్చినప్పుడే తండ్రి సంతోషంగా ఉన్నాడు. తప్పిపోయిన కుమారుడు కోసం దేవుడు ఎంత చింతపడుతా ఉన్నాడు, ఎంత విచారిస్తా ఉన్నాడు. కుమారుడు దొరికినప్పుడు తండ్రి సంతోషము. దాసులందరితో చెప్పి కొవ్విన దూడను వధించుడి, ఇక ఒక పండుగ చేయండి, విందు చేయండి అని సంతోషముతో మరి తండ్రి ముఖములో ఎంతో సంతోషం ఉంది. కుమారుడు లోకంలో తిరిగినప్పుడు తండ్రికి సంతోషం లేదు, కానీ కుమారుడు బుద్ధి తెచ్చుకొని ఇంటికి వచ్చినప్పుడు తండ్రికి సంతోషము కలిగింది. ఈరోజు మన పరలోకపు తండ్రికి మనం సంతోషం తీసుకొని రావాలి అంటే మనం యొక్క పాపాన్ని బయటనే వదిలిపెట్టి తండ్రి ఇంటికి పరిశుద్ధంగా అడుగు పెట్టినప్పుడు దేవుడు మనల్ని ప్రశస్త వస్త్రములతో అలంకరిస్తాడు. మన చేతికి ఉంగరము అంటే దేవుడు ఎన్నో ఆశీర్వాదాలను ఇస్తాడు. మన తప్పులు దేవుడు పదే ఎత్తి చూపడు, కానీ మన తప్పులను క్షమించి కుమారుడుగా అంగీకరించుకుంటాడు. దేవుడు తప్పిన కుమారుని ప్రేమించినట్లుగా ఈరోజు నిన్ను నన్ను దేవుడు ప్రేమిస్తున్నాడని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడి ప్రేమ ఉన్నతమైన ప్రేమ, దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమని ఈ యొక్క అంశంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించున్నాడు.